హాయ్! హలో! నమస్తే బ్యూటిఫుల్ పీపుల్ అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 'శ్వాస' పార్ట్ 8. ఈ కథ పూర్తిగా కల్పితం. ఇక స్టోరీలో ఏం జరుగుతుందో చూద్దామా? సీత ఇంకెంతసేపు రామ్? రామ్ ఆగు ఒక్క నిమిషం. ఇప్పుడు కళ్ళు తెరువు అని అంటాడు. సీత కళ్ళు తెరిచి చూస్తుంది. వాళ్ళ ముందు ఒక చెరువు తామర పూలతో నిండిపోయి ఎంతో అందంగా ఉంటుంది. సీత వావ్! చాలా బాగుంది రామ్. రామ్ నచ్చిందా? సీత చాలా నచ్చింది రామ్. ఇలాంటి ప్లేస్ నేను ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు. రామ్ సీత ఆనందాన్ని చూసి నవ్వుతూ ఉంటాడు. సీత నా కోసమే కదా? రామ్ హా. ప్రకృతిని ఆస్వాదిస్తూ నిండు వెన్నెలని చూసుకుంటూ ఒకరి పక్కకు ఒకరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. రామ్ నీ అందాన్ని చూసి కుళ్ళుకుంటున్న నిండు వెన్నెల ఏమంటుందో తెలుసా సీత? సీత ఏమంటుంది? రామ్ ఓ సీత, నువ్వు అర్ధరాత్రి వేళల్లో ఇలా బయట తిరిగితే దేవదూతలు మాలో ఒకదానివి అని పట్టుకెళ్ళిపోరు? సీత నవ్వుతూ అంత లేదులే, నా రాముడు ఊరుకుంటాడా? రామ్ నవ్వుతూ నిజంగా నువ్వు చాలా అందంగా ఉంటావు సీత. సీత అబ్బో, కానీ నువ్వు నాకన్నా అందగాడివి రామ్. ఇంకా చెప్పాలి అంటే నీలో సంథింగ్ స్పెషల్ ఉంటుంది. దానికి ఎవరైనా ఇష్టపడతారు. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్ గా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకొని కాసేపు అలానే ఉండిపోతారు. తెలియకుండానే ఒకరిని ఒకరు ముద్దు పెట్టుకుంటారు. అక్కడి నుంచి ఇద్దరు ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా సిగ్గుపడుకుంటూ వెళ్ళిపోతారు ఇంటికి. నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ చేస్తుంది సీత రామ్కి. సీత ఏం చేస్తున్నావు రామ్? రామ్ ఏం లేదు, చెప్పు సీత. సీత అది అది అని నిన్న జరిగిన దాని గురించి ఏమనుకుంటున్నావు? రామ్ ఏం లేదు, నువ్వు ఏమైనా అనుకుంటున్నావా? సీత నేను కూడా ఏమనుకోవట్లేదు, కానీ నువ్వు ఏమైనా తప్పుగా అనుకుంటున్నావేమో అని. రామ్ అది సడన్ గా జరిగింది, దాంట్లో తప్పుగా అనుకోవడానికి ఏముంది? సీత సరే రామ్. రామ్ ఆ విషయాన్ని అక్కడే మర్చిపోదాం, ఓకేనా? సీత నేను అదే చెబుదాం అనుకున్నాను రామ్. రామ్ ఓకే సీత, బాయ్. సీత బాయ్ రామ్. హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చేస్తారు. ఒకరోజు సీత వాళ్ళ ఫ్రెండ్ని జెస్సీని ఇంటికి తీసుకువస్తుంది. సీత ప్లీజ్, నేను నీకు ఎలా చెప్పానో అలా చెప్పే మా డాడీతో. జెస్సీ భయంగా ఉందే. సీత ఏం కాదే, భయపడకు. సీత ఫాదర్ ఏంటి మీ గుసగుసలు? జెస్సీ అంటే అది అంకుల్, కాలేజ్ ప్రాజెక్ట్ కోసం మెడికల్ క్యాంపుకు వెళ్ళాలి. కానీ సీతమ్మ మా డాడీ పంపడు అని రాను అంటుంది. సీత ఫాదర్ ఎన్ని రోజులు? జెస్సీ 2 days. సీత ఫాదర్ సీత ఇలా రా, నన్ను అడగడానికి అంత భయం ఎందుకమ్మా? నేనేమైనా వద్దు అంటానా? సీత అలా అని కాదు డాడీ. సీత ఫాదర్ సరే జాగ్రత్తగా వెళ్ళిరండి. సీత థ్యాంక్ యూ సో మచ్ డాడీ. సీత చాలా హ్యాపీ అవుతుంది. నైట్ సీత రామ్కి కాల్ చేస్తుంది. థ్యాంక్ యూ ఆల్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గాయ్స్.